ఓం శ్రీ కృష్ణ జగద్గురు పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీ వేదవ్యాసాయ నమః. ఓం శ్రీ సద్గురు పూర్ణానంద స్వామినే నమః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ భగవద్గీత అంటే గీతను పఠించేటువంటి వారికి ఉత్పన్నమయ్యేటువంటి ప్రశ్నలు ఏ విధంగా ఉంటాయి అంటే, అంత కొద్ది సమయంలోనే ఇంత పెద్ద గీతను శ్రీకృష్ణుడు ఏ విధంగా తెలియజేయగలిగారు. అంతేకాదు కృష్ణుడు అర్జునుడు కూడా చిన్ననాటి నుండి అనేక పర్యాయాలు కలుసుకొని మాట్లాడుకుంటూ ఉన్నారు కదా. అలాంటప్పుడు ఎప్పుడైనా సరే ప్రశాంతంగా ఉన్నప్పుడు గీతను బోధించకుండా చుట్టూ కూడా గందరగోళంగా ఉన్న సమయంలో శ్రీకృష్ణుడు దానిని బోధించడానికి ముహూర్తం ఎందుకు ఏర్పాటు చేసుకున్నారు అనేటువంటి ప్రశ్న. ఇంకా ఏంటి, భీష్ముడు, ద్రోణుడు, కృపుడు, శల్యుడు, ధర్మరాజు, భీముడు, కర్ణుడు మొదలైనటువంటి ఉద్దండులు ఎందరో ఉండి ఉండగా అర్జునుడికి మాత్రమే శ్రీకృష్ణ పరమాత్మ గీతను ఎందుకు ఉపదేశించాడు? అంతేకాదు, మరి నీవు యుద్ధము చేయు అని అర్జునుడికి బోధించినందువల్ల గీతలో హింసను ప్రేరేపించినట్లే అయినది కదా అనేటువంటి విషయపరంగా మనకి కలిగేటువంటి గీతను పఠించేటువంటి వారికి కలిగే ఏ యొక్క సంశయాలైతే ఉన్నవో ఒకదాని తర్వాత ఒకటి సందేహాల పరంపర. అంటే ఇవన్నీ కూడా నివారించబడినవి కదా. ఏ విధంగా నివారించబడినవి అంటే దేనికి దానికే. అంటే గీతను పఠించేటువంటి వాళ్ళకి కలిగేటువంటి ఈ సంశయాల యొక్క పరంపర ఒకదాని తర్వాత ఒకటి కలిగేటువంటి ప్రశ్నల మీద ప్రశ్న, వారి యొక్క ఆంతరంగిక ప్రశ్న అనేటువంటిది నివారించబడింది. ఇంకా ఆధ్యాత్మిక వాంగ్మయమనందు అతి వ్యాపకంగా ఈ ఆధ్యాత్మికం అనేటువంటి ఈ యొక్క మాటల వరవడిలో అతిగా వ్యాపించి ఉన్నటువంటిది, ప్రచారంలో ఉన్నటువంటిది, గొప్ప ప్రామాణికమైనటువంటి గ్రంథాలలో కూడా ఒకటిగా ఎంచబడుతూ ఉన్నటువంటిది ఏమిటి అంటే అతి పురాతనమై ఉన్నది. అదే యోగ వాసిష్టము. శ్రీరాముడు, శ్రీ వశిష్ఠుడు వీరి ఇద్దరి యొక్క సంవాద రూపమైనటువంటి శ్రీ యోగ వాసిష్టము. ఈ యోగ వాసిష్టానికి గీతకు కూడా దగ్గర పోలికలు ఉన్నవి అనే కదా చెప్పడం. ఎలాగంటే వాటి సంబంధాన్ని తెలుసుకోవడం పాఠకులకి తప్పనిసరిగా. అంటే ఇప్పుడు గీతకు ఆ యోగ వాసిష్టానికి కూడా కలిగినటువంటి పోలికను గురించి తప్పనిసరిగా ఆ రెంటికి ఉన్నటువంటి సంబంధాన్ని తెలుసుకోవడం కోసం ఎవరైతే గీతను పఠిస్తూ ఉన్నారో అటువంటి పాఠకులకి ఇది చాలా అవసరమయ్యే ఉన్నది. అందుకే దీనిని గురించి ఇక్కడ మనం సంక్షిప్తంగా తెలియజేసుకుందాం. ఎలాగంటే త్రేతాయుగంలో మహర్షి వాల్మీకి అనేటువంటి మహర్షి ద్వారా యోగ వాసిష్టము అనేటువంటి దానిని 32,000 శ్లోకాలతో కూడినటువంటి గొప్పదైన బృహత్తరమైనటువంటి గ్రంథాన్ని రచించారు వాల్మీకి మహర్షి. మరి గీతకు దానికి కూడా మనకి ఎటువంటి పోలికలు ఉన్నవి అంటే, గీత యందు శ్రీకృష్ణమూర్తి అర్జునుడికి ఉపదేశించిన విధంగానే గీత అన్నప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి ఉపదేశించాడు అనేటువంటిది సర్వులకు విదితమే, అందరికీ తెలిసిన విషయమే. అలాగనే శ్రీ యోగ వాసిష్టమునందు కూడా శ్రీ వశిష్ఠ మహర్షి శ్రీరామచంద్రునికు తత్వోపదేశాన్ని చేశారు. ఏ విధంగా అంటే ఈ రెండు కూడా సంవాద రూపంలోనే ఉన్నవి. అర్జునుని యొక్క శ్రీకృష్ణ పరమాత్మ యొక్క సంవాద రూపమైనటువంటిది గీత.
అదే శ్రీరామచంద్రుని యొక్క శ్రీ వశిష్ఠ గురుదేవుల యొక్క సంవాద రూపమైనటువంటిదే ఈ వశిష్ఠ గీత అని. ఈ రెండు కూడా మొట్టమొదటి పోలిక ఏంటి అంటే గీత యోగ వాసిష్టము కూడా సంవాద రూపంలోనే ఉన్నవి. ఒకరు ప్రశ్న చేస్తే మరొకరు దానిని సందేహాన్ని, ఆ ప్రశ్నకు సమాధానాన్ని, ఉత్తరాన్ని ఇవ్వడం అనేటువంటిది. అయితే అర్జునుడు ప్రాపంచక ఐశ్వర్యాల పట్ల విరక్తి కలిగి ఉన్నాడు. ఏ విధంగా చుట్టూ ఉన్నటువంటి వారంతా కూడా నా వారే, తాతలు, తండ్రులు, మామలు, మేనమామలు, కొడుకులు, మనుమలు, అన్నదమ్ములు, ఇటువంటి వరసలతో ఉన్నటువంటి వీరందరినీ కూడా నేను చంపి వారిని చంపగా మిగిలినటువంటి రాజ్యాన్ని నేను అనుభవించాలా? అటువంటి ఈ రక్తాన్నముతో ఉన్నటువంటి ఈ సామ్రాజ్యం నాకు అవసరం లేదు. ఈ విధంగా ఒక భూలోక సామ్రాజ్యం మాత్రమే కాదు, స్వర్గలోకము పాతాళలోకంతో కలుపుకొని ఈ భూలోక సామ్రాజ్యం అంటే త్రైలోక్య సామ్రాజ్యము కూడా గడ్డి పరకతో సమానంగా ఎంచాడు. అంతేకాదు కిం కర్తవ్య విమూఢుడై ఉన్నాడు. అస్సలు తను ఏమి చేయాలి అనేటువంటిది ఆయుధాలను కింద జారవిడిచాడు. ఏమీ చేయటానికి పాలుపోక, ఆలోచన రాక, అర్థముగాక ఆ యొక్క యుద్ధ భూమిలో, ఆ రణరంగంలో ఉన్నప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఏం చేశారు? గీతా ధర్మాలను గురించి ఎట్లా ప్రబోధం చేశారో అదే విధంగా ఆ ప్రబోధం చేసినట్లుగానే, ఆ అర్జునుడికి జ్ఞానం కలిగించినట్లుగానే ఇక్కడ మరి యోగ వాసిష్టమునందు 16 చిరుత ప్రాయంలో ఉన్నటువంటి 16 సంవత్సరాల వయసు కలిగినటువంటి చిన్న వయసులో శ్రీరామచంద్రుడికి విరక్తి కలిగింది. ఎలా కలిగింది అంటే ఆయన ఎక్కడికి వెళ్ళారు? వశిష్ఠుల వారి యొక్క ఆశ్రమంలో ఆయన యొక్క గురుకుల వాసం ముగిసి ఆయన విద్య అంతా కూడా ముగిసిన తర్వాత ఆయన ఏం చేశారు అంటే దేశాటన చేయాలి అనుకున్నారు. తన తమ్ములతో కలిసి దేశాటన చేశారు. దేశాటన చేసినప్పుడు ఆయనకి ఏం కలిగింది అంటే ఆ దృశ్య ప్రపంచాన్ని చూస్తూ వెళుతూ మరి సముద్రం యొక్క తీరాల వరకు కూడా 4 ప్రక్కల తిరిగిన ఆయనకు ప్రతిదీ కూడా ఈ దృశ్య ప్రపంచం యొక్క అంటే చూడబడేటువంటి ఆకాశ, వాయువు, అగ్ని, జల, పృథ్వీ, ఈ పంచభూతాలతో నిర్మితమైనటువంటి ప్రతి ఒక్క వస్తుతతి కూడా అనిత్యతగానే ఉన్నది. వస్తుంది మరి పోతుంది, కొత్తది ఉత్పన్నమవుతుంది, పాతది పోతుంది. ఏ విధంగా? చరములు అచరములు, కదిలే వాటి దగ్గర నుండి కదలనటువంటి వాటి వరకు, స్థావరాలు జంగమాలు కూడా ఈ విధంగా అంటే కదిలేవి, కదలనివి, స్థిరంగా ఉండేవి, జడములుగా ఉండేవి, మరి కదిలేటువంటివి, ఇవన్నీ కూడా అంటే ఏ రూపనామాలతో కూడి ఉన్నటువంటిది ఉన్నదో సర్వేక సమస్తం కూడా ఉత్పన్నమవుతుంది, కొత్తది ఉత్పన్నమవుతుంది, పాతది నశిస్తుంది. అంటే దాంట్లో ఏంటి? నిత్యత్వము, శాశ్వతత్వాన్ని చూడలేకపోయాడు దృశ్యంలో అయినా. అంటే శాశ్వతమైనటువంటి వస్తువు లేదు. ఏది అనుభవించడానికి సిద్ధంగా ఉన్నా అనుభవించిన తరువాత ఏది ఉంటుంది, ఏది ఉండదు అంటే సర్వేక సమస్తం వచ్చిపోయే స్థితే కలిగి ఉన్నది. కానీ మరి స్థిరత్వముతో, శాశ్వతత్వముతో ఉండేటువంటి నిత్యత కలిగినటువంటి వస్తువు లేదు అని సర్వము కూడా అబద్ధంగానే ఎరిగాడు ఆయన. ఎరిగి ఇక ఈ భోగ విలాసాల పట్ల ఆయనకు కోరిక నశించింది. పూర్తి విరక్తితోటి కర్తవ్యం తెలియదా, ఉదాసీన భావంతో ఆహారాన్ని, నిద్రను కూడా మరిచాడు. ప్రతి ఒక్క విషయము కూడా ఆయనకు అనిత్యత్వముగా, మిథ్యా జనితంగానే కనపడుతూ ఉన్నది. దాని ద్వారా తూష్ణీం స్థితుడై ఏమీ చేయకుండా ఊరకనే ఉంటున్నాడు. మాట్లాడడం లేదు, తినడం లేదు, నిద్రపోవడం లేదు, తాగడం లేదు, సమాధానం చెప్పడం లేదు, ఏ వస్తువుని చూడడం లేదు, ఏ కోరిక కోరడం లేదు, చివరకు సంకల్ప వికల్పాలు కూడా చేయడానికి మనసు రాక ఆ విధంగా తూష్ణీం స్థితుడై ఉదాసీన భావంతో ఉన్న సమయంలో ఎవరు అంటే వారి యొక్క దశరథ మహారాజు యొక్క కులగురువైనటువంటి ఆ ఆస్థాన కులగురువైనటువంటి శ్రీ వశిష్ఠ మునీంద్రులు చూసి శ్రీరామచంద్రుడికి ధైర్యాన్ని, ఉత్సాహాలను కూడా కలుగజేస్తూ యోగ వాసిష్టము అనేటువంటి అఖండమైనటువంటి
సర్వవ్యాపకమైనటువంటి ఖండరహితమైనటువంటి పారమార్థిక బోధ ఏదైతే ఉంటుందో శాశ్వతమైనటువంటి వస్తువుల గురించి జ్ఞానాన్ని కలుగజేశారు అని చెబుతూ, అంతేకాదు అంటే ఇక్కడ ఈ రెంటికి అక్కడ అర్జునుడు కూడా ఈ మూడు లోకాల యొక్క త్రైలోక్య భోగాలను విరక్తి చెంది ఉన్నాడు. దాని ద్వారా ఆయనకు గీతా ధర్మాలను ప్రబోధించారు పరమాత్మ. ఇక్కడ శ్రీరామచంద్రుడు త్రేతాయుగంలో ఏ విధంగా అంటే దేశాటన అయిపోయిన తర్వాత ఏ వస్తువు యొక్క దృశ్య ప్రపంచం యొక్క అసత్యతను ఎరిగి ఆయన భోగ విలాసాల పట్ల పూర్ణ విరక్తి చెంది ఉన్నాడు. అటువంటి వానికి కర్తవ్యం తెలియక ఉదాసీన భావంతో ఉన్నప్పుడు ఆ సమయంలో కులగురువైనటువంటి శ్రీ వశిష్ఠ మునీంద్రుడు వారికి ధైర్యోత్సాహాలను పురికొల్పుతూ యోగ వాసిష్టము అనేటువంటి అఖండమైనటువంటి పారమార్థిక బోధనే గావించారు అని చెబుతూ, అక్కడ అర్జునుడికి శ్రీకృష్ణ పరమాత్మ, ఇక్కడ శ్రీరామచంద్రుడికి వశిష్ఠ మునీంద్రులు ఈ విధంగానే ఇద్దరు విరక్తిని చెంది ఉన్నప్పుడు వారికి చేయవలసినటువంటి జ్ఞానబోధన చేశారు. అంతేకాదు ఇంకా మూడో పోలికేంటి అంటే శ్రీకృష్ణుని యొక్క దివ్య బోధల చేత అర్జునుడు మోహము అనబడేటువంటి నిద్ర నుండి మెలకోగలిగాడు, జాగరూకుడయ్యాడు, జాగృతమయ్యాడు. జాగృతమైనప్పుడు ఆయనకి జ్ఞానసిద్ధి ఎప్పుడు కలిగిందో ఆ కలిగిన తర్వాత ఆయన కార్యరంగంలోకి దూకాడు. ఏమని, నేను యుద్ధం చేస్తాను అని అన్నట్లుగానే అట్లాగే శ్రీ వశిష్ఠ గురుదేవుని యొక్క అఖండమైనటువంటి ఆత్మను గురించి ఏ ఉపదేశం అయితే జరిగిందో శ్రీరామచంద్రుడికి, ఆయన కూడా గొప్పదైనటువంటి శోకము, ఈ ప్రాపంచక స్థితి అంతా కూడా వదిలివేసి ఇక అకర్మణత్వాన్ని ఎప్పుడైతే విగత శోకుడయ్యాడో శోకాన్ని వదిలివేసి కర్మను అంటే అప్పుడు అకర్మణత్వంతో ఉన్నాడు శ్రీరామచంద్రుడు కూడా. ఆయన అకర్మణత్వాన్ని అంటే పని చేయకుండా ఊరకనే ఉండడం, ఉదాసీనంగా ఉండడం, తూష్ణీస్థితుడై ఉండడం అనేటువంటి స్థితిని వదిలివేసి మళ్ళీ కర్తవ్య పాలనకి ఉపక్రమించాడు. అది ఆ విధంగా జరిగితే అయితే నాలుగో పోలికేంటి, శ్రీ యోగ వాసిష్టము అనేటువంటిది ఎప్పటిది అంటే శ్రీరామచంద్రుడి యొక్క కాలం నాటిది కదా, అంటే త్రేతాయుగం నాటిది. అదే భగవద్గీత అయితే ద్వాపర యుగం చివరిలోనిది, అంటే ద్వాపర యుగాంతం నాటిది. దాదాపుగా కూడా 2 యుగాల కాలము మధ్యకాలమే అయినప్పటికీ కూడా ఈ యోగ వాసిష్ఠ గ్రంథమునందు గీతా సంబంధమైనటువంటి ప్రస్తావన నడిచింది. ఎక్కడ నిర్వాణ ప్రకరణంలో నడిచింది. ఈ యోగ వాసిష్టంలో నిర్వాణ ప్రకరణమునందు అర్జునోపాఖ్యానము అనేటువంటిది శ్రీకృష్ణ అర్జునుల యొక్క ఇరువురి మధ్య రాబోవు కాలములో, ఎందుకు త్రేతాయుగము అన్నప్పుడు అది ముందు అవతారం, అది తర్వాత ద్వాపర యుగ అంతమునందు అన్నప్పుడు ఇది తర్వాతి అవతారం. రాబోవు కాలంలో శ్రీకృష్ణునికి శ్రీ అర్జునునికి కూడా జరగబోయేటువంటి సన్నివేశం ఇది, సంవాదం ఇది అని చెప్పబోయేటువంటి శ్రీ భగవద్గీతారూప సంవాదం అంతా కూడా వివరాలతో సహా కూడా అర్జునోపాఖ్యానంలో నిర్వాణ ప్రకరణమున శ్రీ వశిష్ఠ గురుదేవులు శ్రీరామచంద్రునికి రాబోవు కాలంలో శ్రీకృష్ణ పరమాత్మ ఆయన అర్జునుడికి ఈ విధంగా, అర్జునుడు ఎప్పుడైతే త్రైలోక్య రాజ్యాన్ని కూడా తృణప్రాయంగా గడ్డి పరకతో సమానంగా వదిలివేసి యుద్ధము చేయనని ఎప్పుడైతే విషాదముతో వైరాగ్యముతో నిండి ఉంటాడో ఆయనకి ఈ విధంగా కర్తవ్య పాలన చేయించాడు అనేటివి జరగబోతుంది అని చెప్పినటువంటి విషయం ఏంటి అంటే, ఏ విధంగా శ్రీ భగవద్గీత రూప సంవాదం అంతా కూడా వివరాలతో సహా కూడా సూచించబడింది. అంటే అప్పటికి గీత జరిగిపోయిన దాన్ని గురించి మనం చెప్పుకోవచ్చు, కానీ జరగబోయేటువంటి దాన్ని గురించి కూడా తెలియజేశారు. ఈ సందర్భంలో అయితే అక్కడ కొన్ని గీతా శ్లోకాలు కూడా ఆ శ్రీ వశిష్ఠ గీతలో ఉన్నవి. అవి ఉన్నట్లుగానే మనకు ఆ గ్రంథమునందు కూడా పొందుపరచడం జరిగిందనమాట. అంటే అప్పుడు శ్రీ వశిష్ఠ మహర్షి యొక్క త్రికాల జ్ఞానము అనేటువంటిది ఎంత ఉన్నది అని చెప్పాలి. రాబోయే కాలాన్ని ఆయన దర్శించారు.
ఆయన ఉన్నది త్రేతాయుగంలో శ్రీరామచంద్రునికి బోధ గరుపుతూ శ్రీకృష్ణ రాబోవు కాలంలో జరగబోయేటువంటి స్థితిని గురించి. ఏది రాబోయేటువంటి కాలం ఏంటి అంటే ద్వాపర యుగం రాబోతోంది. ఆ యుగంలో శ్రీకృష్ణుడు అనేటువంటి ఆయన అర్జునుడికి ఈ విధంగా ఇదే విషయాన్ని బోధిస్తారు అని ముందు చూపుతో రాబోయే ఒక యుగ కాలాన్ని కూడా ఆయన దర్శించగలిగారు. అంటే జరిగిపోయిన కాలాన్ని, జరగబోయే కాలాన్ని, వర్తమాన కాలాన్ని కూడా దర్శించగలిగినటువంటి త్రికాల జ్ఞానము అనేటువంటిది శ్రీ వశిష్ఠ మహర్షి యొక్క సొంతం అని చెబుతూ ఇంకా కూడా యోగ వాసిష్టము అంతటి గొప్ప గ్రంథమునందు అసలు యోగ వాసిష్టము అంటేనే ఒక పతాక స్థాయి, ఒక అల్టిమేటం, ఇక అంతకు మించి మరొకటి లేదు. ఎవరైతే మోక్షాన్ని చెందాలి, ఎవరైతే నిర్వాణ స్థితిని పొందాలో ఆమూలాగ్రంగా శ్రీ వశిష్ఠ గీత లేదా యోగ వాసిష్టము అనేటువంటి గ్రంథరాజ్యాన్ని ఎవరైతే అనుసరిస్తారో తప్పనిసరిగా మహర్షుల యొక్క ఆశీర్వచన ఫలితంగా వీని యొక్క వైరాగ్యాలు ఇనుమడించి భక్తి అనేటువంటిది అభివృద్ధి చెంది జ్ఞానము అనేటువంటిది వాని యొక్క జీవత్వం నశించేటువంటి దాకా ఆమూలంగా కూడా పట్టి ఉంచి వాడిని మోక్షతత్వానికి చేరుస్తుంది. ఆ విధంగా ఉన్నటువంటి యోగ వాసిష్టము అనేటువంటిది ఎంత గొప్ప గ్రంథము అంటే ఇంత అని చెప్పలేం. జీవత్వం నశించి దైవత్వాన్ని పొందింపజేసేటువంటిదే యోగ వాసిష్టం. ఆ దాని యందు అంత గొప్ప గ్రంథమునందు ఒక ఉపాఖ్యానం అంతా కూడా దానిలో ఏమని చెప్తారు అంటే ఉపాఖ్యానాలు మహనీయులు ముందు తరం వారు ఏ విధంగా ఏ పద్ధతిని ఏ విధానాన్ని అనుసరించి ఎలా తరించారు, ఎటువంటి వైరాగ్యాలతో ఎటువంటి జ్ఞానాన్ని ఆశ్రయించుకొని ఏ సద్గురువుల యొక్క ఆశ్రయంలో వారి యొక్క అనుష్ఠాన విధానాలను కూడా వివరించి తెలియజేసి ఎవరైతే తెలుసుకుంటారో అటువంటి వారికి జ్ఞానము వైరాగ్యము సిద్ధి పొందే విధంగా వారిని మోక్ష ద్వారం దగ్గర నిలబెట్టేటువంటి సత్తా శ్రీ యోగ వాసిష్టానికి మాత్రమే ఉన్నది. అటువంటి యోగ వాసిష్టమునందు యోగ వాసిష్టము అనబడేటువంటి గొప్ప గ్రంథమునందు ఇక అంతకంటే బృహత్తరమైనటువంటి గ్రంథము అనేది మనం ఇంకొకటి చూడనేలేము. దాని యందు ఉపాఖ్యానాలుగా అనేక మంది తరించినటువంటి మహనీయులు వారందరినీ గురించి కూడా ఉపాఖ్యానాలుగా జ్ఞానం అనేటువంటిది అందించబడింది. అంటే వారు అనుసరించినటువంటి విధానాన్ని, వారు తరించినటువంటి విధానాన్ని కూడా ఉపాఖ్యానాలుగా తీసి మనబోటి వాండ్ర వరకు కూడా దాన్ని అందించారనమాట. అటువంటి ఉపాఖ్యానం అంతా కూడా గీత కొరకు ప్రత్యేకించడం చూస్తే గీత ఎంతటి మహిమ ఆర్జించుకున్నదో స్పష్టమవుతున్నది కదా. ఆ ఉపాఖ్యానంలో శ్రీ వశిష్ఠ గీత యందు శ్రీ యోగ వాసిష్టమునందు గీతను గురించి రాబోయేటువంటి ఒక యుగములో ఉన్నటువంటి శ్రీకృష్ణ అర్జునుల యొక్క సంవాద రూపంలో ఉన్నటువంటి దానిని గురించి తెలియజేశారు. అంటే గీత అనేటువంటిది రాబోయే కాలమైనా జరుగుతూ ఉన్నదైనా జరిగిపోయినది అయినా గీత అనేటువంటిది ప్రత్యేకించి చూస్తే ఎంతటి మహిమను ఎంత ప్రభావాన్ని కలిగి ఉన్నదో అనేది స్పష్టమవుతూ ఉన్నది కదా. ఎందుకు అంటే గీత కొరకు వశిష్ఠ గీతలోనే ఒక ప్రత్యేకంగా ఒక ఉపాఖ్యానం అంతా కూడా దానిని గురించి తెలియజేశారు. అలాగనే యుగాల క్రిందటనే అంటే యుగాలకి కూడా క్రిందటే దాని యొక్క ఖ్యాతి అది శ్రీ పరమాత్మ అర్జునుడు ద్వాపర యుగం అనేటువంటిది ఉత్పన్నం కాకమునిపే దాని యొక్క ఖ్యాతి విశ్వమంతటా కూడా వ్యాపించి ఉన్నట్లుగా తోస్తూ ఉన్నది కదా. కాబట్టి ప్రాచీన కాలమునందే ఈ వశిష్ఠులు మొదలైనటువంటి మహర్షుల యొక్క హృదయపీఠంలో అది సమాధారణమైనటువంటి సమస్థితిలో ఆదరణ పొంది ఉన్నది. అందుకే రామచంద్రుడు మొదలైనటువంటి మహనీయులకు కూడా కర్తవ్యాన్ని బోధింపగలిగినటువంటి గీత అంతటి ఆ గీతను గురించి శ్రీకృష్ణుడు అర్జునుని యొక్క సంవాద రూపాన్ని గురించి శ్రీ వశిష్ఠ మునీంద్రుడు శ్రీరామచంద్రుడికి బోధించారు. అటువంటి అంటే రామచంద్రునికి కర్తవ్యాన్ని రామచంద్రుడు మొదలైనటువంటి మహనీయులకు కూడా
కర్తవ్యోన్ముఖులుగా చేయగలిగినటువంటి బోధింపగలిగినటువంటి గీత ఎంతటి ప్రముఖ గ్రంథరాజము అనేటువంటిది ముముక్షువులంతా కూడా ఎవరైతే ఈ దృశ్యమాన జగత్తును నశింపజేసుకొని ఈ యొక్క మోక్షాన్ని పొందాలి, పారమార్థిక తత్వాన్ని పొందాలి అనేటువంటి వారు దీనిని మాత్రమే సమాశ్రయించాలి. భగవద్గీతను ఆశ్రయించి వారు బంధాన్ని వదిలించుకోవాలి. బంధ విముక్తులై ఉన్నప్పుడు ఏ విధంగా ఇటువంటి ప్రముఖమైనటువంటి గీత అంతటి ప్రముఖ గ్రంథరాజాన్ని ముముక్షువులెల్లరూ కూడా సమాశ్రయించాలి, బంధ విముక్తులే అవ్వాలి. ఇటువంటి బంధ విముక్తులైనటువంటి వారు పరమ ఆనందాన్నే అనుభవిస్తారుగాక అని చెబుతూ, అంతేకాదు మరి ప్రపంచంలో లెక్కలేనన్ని గ్రంథాలు రోజు రోజుకి కూడా ప్రకటితాలవుతూనే ఉన్నవి. వాటిల్లో చూడదగినవి, చూడకూడనివి కొన్ని నవలలు, కొన్ని నాటకాలు, కథలు, సాహిత్య గ్రంథాలు, కవితలు, చారిత్రక వైజ్ఞానిక పరిశోధనలకు సంబంధించిన పుస్తకాలు ఈ ప్రకారంగా ఎన్నో తయారవుతూనే ఉన్నవి కదా. అయితే ఒక్కసారి కనుక ఒక పుస్తకాన్ని చదివిన తర్వాత వాటిని మనం దూరంగా పెట్టివేస్తాం. కానీ ఈ గ్రంథజాలం అంతటిలో కూడా ఈ ఏర్పాటు జరిగినటువంటి ఈ గ్రంథాలు అన్నింటిలో కూడా ఒక్కదానిని మాత్రం ప్రతివాడు కూడా రోజుకి ఎన్నోసార్లు విడువక వాడుతూనే ఉంటాడు. అదేంటి అంటే నిఘంటువు. ఎందుకు? ఏ గ్రంథంలో పదానికి అర్థం రాకపోయినా కూడా మనం డిక్షనరీ ఓపెన్ చేస్తాం, అంటే నిఘంటువుని ఓపెన్ చేస్తాం, నిఘంటువులో దాని యొక్క అర్థాన్ని తెలియజేసుకుంటాం. అలాగే ఎన్ని గ్రంథాలు చదివినా ఆ గ్రంథాలు తీసి ప్రక్కన పెట్టినా కానీ మరి ఒక్కదాన్ని మాత్రం రోజులో ఒకసారైనా ఓపెన్ చేసి చూస్తాం. మనకు అర్థం కాని పదాలు అనేకాలుగా ఉత్పన్నమవుతూ ఉంటాయి. అటువంటి వాంగ్మయంలో ప్రతి ఒక్క పదానికి కూడా అర్థం తెలుసుకోవడం అనేటువంటిది సాధ్యం కాదు. కాబట్టి మనకు అర్థం కానటువంటి పదం యొక్క అర్థాన్ని తెలుసుకోవడం కోసం నిఘంటువు అనేటువంటి దానిని ఎవ్వరు వదలరు కదా. మరి దానిపై కాంక్ష ఉన్నటువంటి వాళ్ళు పదం యొక్క అర్థాన్ని తెలుసుకోవాలి అనే కోరిక కలిగినటువంటి వారు ఆ నిఘంటువుని రోజు కూడా దానిని తెలిసి చూస్తారు కదా. అలాగే శ్రీ భగవద్గీత కూడా జీవితానికి అటువంటి నిఘంటువు లాంటిది. ఏ యొక్క సమస్యకు అర్థము తెలియకపోయినా, ఏ కర్తవ్యం అనేది గోచరించకపోయినా, ఏ అజ్ఞానముతో నిండిపోయినా, ఎప్పుడు ఎటువంటి ప్రమాదానికి లోబడిన, ఎటువంటి శోకంలో విషాదంలో ఉన్నప్పటికీ కూడా భగవద్గీత అనేటువంటిది ఎలాగంటే దినానికి కూడా గంటకు కూడా భగవద్గీత యొక్క అవసరం ఏర్పడుతుంది. ఎందుకు? సర్వానికి కూడా అక్కడ మాత్రమే సమాధానం దొరుకుతుంది. అంటే భగవద్గీత అనేటువంటిది జీవితంలో గొప్ప నిఘంటువు లాంటిది. దానిని ఎప్పుడు ఎక్కడ తెరచి చూస్తే మనకి అవసరమైనటువంటి సమాధానమే దొరుకుతుంది. కాబట్టి అంటే దినానికి గంటకు కూడా దాని అవసరం మనుజునికి ఏర్పడుతూనే ఉంటుంది. ఎలాగంటే ఇప్పుడు డాక్టర్ గారి మందుల పుస్తకం ఉన్నదనుకో, అది ఆయన ఏం చేస్తాడు? రోజు తిరగవేస్తాడు. అంతేగాని నేను ఎంబీబీఎస్ చేసి వచ్చాను, లేదా ఇంకా స్పెషలైజేషన్ చేశాను, దాని ప్రకారం నేను ఈ విధంగా మందులు ఇస్తాడా? ఇవ్వడు. ఎప్పటికప్పుడు అధునాతనంగా వచ్చేటువంటి మందుల చిట్టా తిరగవేస్తూ ఉంటాడు. ఏ యొక్క జబ్బుకి ఏ మందు వాడాలి, ఎంత మోతాదు వాడాలి అనేది కూడా ఆయన దాన్ని అభ్యాసం చేస్తూనే ఉంటాడు. అట్లాగే ఈ యొక్క భవరోగ బాధితుడైనటువంటి జీవుడు ఏం చేయాలి? భవరోగము అంటే చావు పుట్టుకులకు లోనైనటువంటి దేహధారణ కలిగినటువంటి జీవుడు. అనేక దేహాలు అన్నప్పుడు మానవ దేహం మాత్రమే కాదు, సర్వజీవులు కూడా 84 లక్షల జీవరాశిలో ఏ రకమైనటువంటిదైనా ఉపాధి దేహమే. అటువంటిది వచ్చిపోయేటువంటి స్థితి కలిగిన, అంటే పుట్టుక కలిగి పుట్టిందా చస్తుంది. కాబట్టి ఈ భవరోగ బాధితుడైనటువంటి జీవుడు ఏం చేస్తాడు? గీతను ప్రతి దినము చూడక తప్పదు.
అది చూస్తేనే వానికి జ్ఞానము అనేటువంటిది ఉత్పన్నమవుతుంది. ఎలాగంటే నిత్య జీవితానికి ఆవశ్యకమైనటువంటి సామగ్రి దాని యందే ఇవ్వబడుతూ ఉంటుంది. ఏ విధంగా జీవితాలను తాను ఉద్ధరించుకోవాలి అంటే ఆ ఉద్ధరించుకోగలిగినటువంటి సామాగ్రి గీత యందు మాత్రమే దొరుకుతుంది. అందుకు కాబట్టి గీతను ప్రతి దినము కూడా చూడక తప్పదు. అంటే రోజువారీ ప్రజా జీవితంలో ఉపయోగపడనటువంటి మత గ్రంథాలకు లోకంలో ఎక్కువగా విలువ ఉంటుందా? ఉండదు. కానీ భగవద్గీత అయితే అటువంటిది కానే కాదు. మానవుడు తన యొక్క నిత్య జీవితంలో తన రోజువారీ దైనందిన కార్యక్రమాల్లో అడుగడుగునా కూడా సమస్యలే ఎదుర్కొంటాడు. అవి ఎటువంటి సమస్యలు అయి ఉండవచ్చు? భౌతికపరమైన సమస్యలు అయి ఉండవచ్చు, నైతికపరమైన సమస్యలు అయి ఉండవచ్చు, ఆధ్యాత్మికపరమైనటువంటి సమస్యలు అయి ఉండవచ్చు, సామాజికపరమైనటువంటి సమస్యలు అయి ఉండవచ్చు. ఇటువంటి సమస్యలన్నింటికీ కూడా తగు పరిష్కార మార్గం ఎవరు చూపెడతారు అంటే గీత మాత్రమే చూపిస్తూ ఉన్నది. అంటే ఏ సమస్యనైనా సరే చక్కగా దానిని దాటివేయగలిగినటువంటి వక్రగీతలన్నీ చెరిపివేసుకొని సక్రమమైనటువంటి దారిలో నడవగలిగినటువంటి స్థితిని గీత మాత్రమే చూపిస్తుంది. కాబట్టి అటువంటి మనుజునికి ఇక ఎవడైతే ఆ మార్గంలో నడుస్తూ ఉన్నాడో వానికి మాత్రమే అది ప్రయోజనకరమై ఉంటుంది. అందుకే భౌతికపరమైన, నైతికపరమైన, ఆధ్యాత్మికపరమైనటువంటి సమస్యలు అన్నింటికీ కూడా తగినటువంటి పరిష్కార మార్గాన్ని గీత మాత్రమే చూపెడుతుంది కదా. అందువలన అదే మనుజుడు జీవించేటప్పుడు వాని యొక్క జీవన యాత్ర యందు అతి ప్రయోజనకరమైనటువంటి గ్రంథము. అది జీవితంలో మనుజునికి ఎంత ఉపయోగపడుతుందంటే వానికి ఊహ తెలిసినది మొదలు, ఆ విషయాలు గ్రహించడానికి అలవాటు పడింది మొదలు, వాని యొక్క శరీరం పతనమయ్యేటంత వరకు కూడా అతి ప్రయోజనకరమైనటువంటి విషయాలను వాడు లబ్ధిని పొందుతాడు, తనను తాను తరింపజేసుకుంటాడు. ఆ విషయాలన్నీ కూడా ప్రయోజనవంతమైనటువంటి ప్రయోజనవంతమైనటువంటి గ్రంథమే అనడంలో ఏమాత్రమైనటువంటి సంశయం ఉన్నదా అంటే లేనేలేదు. ఏ రూపంగా అయినా సరే గీత జనులకు సహాయపడగలదు అనేటువంటి దానిని గురించి మనం ఒకంత విచారణ చేసుకుందాం. అంటే గీత అనేటువంటిది మన జనసామాన్యంలో జనులకు ఏ విధంగా సహాయపడుతుంది అనేటువంటి దానిని గురించి మనం ఇప్పుడు విచారణ చేసుకుందాం అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ పావన గీతామాత జయ మంగళం భక్తజనావని బంధమోచని భవభయహారిణి భవ్యదాయిని మంగళం. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం మహా.